దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. ఇప్పటి వరకు నీవు ఇరుకైన పరిస్థితిలో ఉన్నావేమో, అన్ని ద్వారాలు మూయబడిన పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నారు, అమ్మా, నేను నీ సరిహద్దులను విశాలపరుస్తూ ఉన్నాను, నేను నిన్ను విస్తరింప చేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. నా కుమారుడా, నేను నీ జీవితాన్ని విస్తరింప చేయబోతున్నాను. నీ ఇరుకైన పరిస్థితిలో నుంచి నేను విశాలతలోనికి నడిపించబోతున్నాను. నువ్వు ఊహించని స్థలములకు, నువ్వు ఊహించని పరిస్థితుల్లోనికి నేను నిన్ను నడిపించబోతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 54వ అధ్యాయము 3వ వచనము. కుడివైపునకు వెడంవైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, కుడివైపునకును వెడంవైపునకును నీవు వ్యాపించెదవు. ఆమేన్. దేవుడి రోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నువ్వు ఇరుకైన పరిస్థితుల్లో, అంటే మానసికముగా, ఆధ్యాత్మికముగా, ఆరోగ్య విషయంలో, వ్యాపార విషయంలో, పరిచర్య విషయంలో, కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో ఇరుకైన పరిస్థితిలో ఉన్నావేమో. అయితే దేవుడు విస్తరింప చేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నేను నీ జీవితాన్ని విస్తరింప చేయబోతున్నాను. నీ పరిస్థితి మారదు, ఇంకా ఏ ద్వారాలు తెరవబడవు, నీవు ఇంకా ఆశీర్వాదమే చూడవు, ఇది నీకు అసాధ్యము అని అనుకుంటూ ఉన్నారేమో. నువ్వు ఇరుకులో ఉండి మొర్ర పెట్టగా నేను విశాలత యందు ఉత్తరం ఇస్తూ ఉన్నాను. నేను నిన్ను విస్తరింప చేస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని నేను విస్తరింప చేయబోతూ ఉన్నాను. నేను నీ పరిచర్యని విస్తరింప చేయబోతున్నాను. నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని నేను విస్తరింప చేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, ఎంత ఇరుకైన పరిస్థితి అయినప్పటికీ, ఎంత చిన్న పరిచర్య, చిన్న వ్యాపారము, చిన్న కుటుంబము ఏదైనప్పటికీ కూడా మనము దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవుడు మన జీవితాన్ని, పరిచర్యను, కుటుంబాన్ని, ఆర్థిక పరిస్థితిని ఆయన విస్తరింప చేయబోతూ ఉన్నారు. కుడి వెడమకు వ్యాపించెదవు అంటే నీ సరిహద్దులు విశాలపరచబోతూ ఉన్నారు దేవుడు. ఇప్పటి వరకు నువ్వు నెమ్మది లేక, సమాధానం లేక ఉన్నావేమో. దేవుడు నీ సరిహద్దులు విశాలపరుస్తూ ఉండగా నెమ్మది, సమాధానము, సమృద్ధి అన్నీ కలుగుతాయి. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ, ఎలాంటి ఇరుకైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ మన పరిస్థితిని దేవుని చేతులకు అప్పగిందామండి. దేవుడు మనల్ని దీవించి, ఆశీర్వదించి, విస్తరింపచేసి, వ్యాపింపచేస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లేకి బాగుంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాలు నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ప్రతి బిడ్డ రాకపోకలందు దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.